మాంసాహారం దౌర్భాగ్యం, శాకాహారం సౌభాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. జీవులను చెయ్యకూడదు వధ, అనుభవిస్తావు ఎంతగానో వ్యధ. తెలుసుకోలే వాటి బాధ, ధ్యానం చేస్తే గ్రహిస్తావు వాటి గాథ. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు ముక్క. శ్వాస మీద ధ్యాసయే మనకు లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. మాంసాహారం తింటే చిల్లుకుండా, శాకాహారం తింటే నిండుకుండా, ధ్యానం చేస్తే బంగారు కొండ. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించుదాం. నీటిలోన పుట్టి నీటిలోన పెరుగుతూ నిగనిగలాడే చేపలు మనకేమి చేటు చేసే? గడ్డి గాదములు తిని బిడ్డలు వెరే బ్రతికే మేకలు జింకలు మనకేమి హాని చేసే? నీజమును మృంగుతూ తెలవారుతుందని తెలుపుతూ కోటలేస్తున్న కోళ్లు మన ధనమేమి కొల్లగొట్టే? అడవిలో పుట్టి అడవిలో పెరుగుతూ మేకలు జింకలు ఆకులు తినుసు అవలీలుగా కొండలెక్కుచుండా, మేక జింక కుత్తుకులు కోసి మాంసము వండి తిని మనుషుడు మంచమెక్కు